కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రొఫెసర్ రాజనారాయణ ముదిరాజ్ గారు, నాకు ఆ ముదిరాజ్ గారు అని పేరు పెట్టుకున్నందుకు నాకు చాలా ఆనందం వేసింది. అసలు అన్ని బీసీ కులాల్లో ఈ మార్పులు రావాలి, క్లియర్గా తెలియాలి. ఇక్కడ ఈ వేదిక ఎంత ఘనంగా ఉందంటే మధుసూదనాచారి గారు ఒక విశ్వబ్రాహ్మణ్ కులాన్ని నుంచి వచ్చిన ఆయన ఎంతో ఎత్తుకెదిగారు. ఒక ముఖ్యమంత్రి స్థాయికి రావాల్సిన వ్యక్తి మన బీసీల్లో. అలానే మన హనుమంతరావు గారు, ఆయన భీష్ముడు లాంటి వాడు బీసీల్లో. నాకు ఎప్పటి నుంచో తెలుసు ఆయన, నాకు 22 ఏళ్ల నుంచే తెలుసు. ఆయన మర్చిపోయి ఉండొచ్చు కానీ నాకు గుర్తుంది, ఎందుకంటే ఆయన వాచ్ చేస్తూ ఉంటాం. భోళా శంకరుడు ఆయన. మరి రాజ్యసభ పదవి దక్కాల్సిన ఆయన హనుమంతరావు గారు, ముందూరు కాపు వర్గానికి చెందిన ఆయన, మరొక బీసీ. అట్లానే సత్యం గారు, మరి సత్యం గారు సత్య యాదవ్ గారు అయి ఉంటే బాగుండేదేమో. దైవజ్ఞ శర్మ గారు చెప్పక్కర్లేదు ఇంకా. సో అలానే బాలరాజు గౌడ్ గారు, మరి రవితేజ గారు, మరి మిత్రులు, నా సహచరులు, ఐఏఎస్ అధికారిగా పనిచేసి రిటైర్ అయినటువంటి చిరంజీవులు గారు, మరి మీ అందరికీ మేధావులందరికీ కూడా ఈ రోజున ఈ సమావేశం సందర్భంగా ధన్యవాదాలు, అభివందనాలు. అయితే ఈరోజు కార్యక్రమం జ్యోతిబా పూలే ఎక్సలెన్స్ అవార్డు, దాదాపుగా 200 సంవత్సరాల క్రితం పుట్టిన వ్యక్తి పేరణ ఈరోజు జరుపుకుంటున్నాం. నిజమైన మహాత్ముడు బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ముస్లింలకు కానీ ఉన్నాడంటే నిజమైన మహాత్ముడు జ్యోతిబా పూలే. చరిత్ర మరుగున పరిచింది, చరిత్ర తెలియనేలా వేరే వాళ్ళని మహాత్ములని చెప్పి మన మహాత్ముల్ని మరి ప్రచారపరంగా అణిచివేశారు. అయినప్పటికీ మహాత్ములు ఎప్పుడు చనిపోరు. మహాత్ములు అందుకే ఈ రోజున ఉద్భవించారు. మహాత్ములు ఏదైతే ఒక వాదన తీసుకొచ్చారో అదే వాదన ఈ రోజున ప్రబలిపోతుంది దేశంలో, రాష్ట్రంలో. బీసీలకు రాజ్యాధికార వాటా ఏంటి అని. ఆ నేపథ్యంలోనే మరి చిరంజీవులు గారు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి ఎన్నో ముఖ్యమైన పదవులు చేపట్టి కూడా ఆయన బయటకు వచ్చి బీసీల గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయన బీసీ వాదం, బీసీ నాదం అనే దాంతో ఆయన పుస్తకం రాశారు ఫస్ట్. తర్వాత మరి అధికారం, వాటా, ఆత్మగౌరవం అనేటువంటి పేరున ఒక పెద్ద పుస్తకమే రాశారు. ఇవన్నీ కూడా జ్యోతిబా పూలే ఆలోచనలోంచి వచ్చినవే. జ్యోతిబా పూలే ఆలోచనలోనే అంబేద్కర్ వాదం కూడా వచ్చింది. అటు జ్యోతిబా పూలే, ఇటు అంబేద్కర్, ఈ వాదంలోంచి మరి ఆయన పూర్తిగా తెలంగాణ సమాజానికి, తెలంగాణ బీసీలకే కాదు ఆంధ్ర బీసీలకి ఈ రోజున చిరంజీవులు ఐఏఎస్ అంటే ఇక తెలియని వాళ్ళే లేరు. ఎవరైతే ఏ ఛానల్స్ అయితే ఉన్నాయో ఆ ఛానల్స్ మన వార్తలు రాయవు, మన వార్తలు ప్రచురించవు, మన మహాత్ముల గురించి చెప్పరు, మన వాళ్ళ గురించి ఏమాత్రం మాట్లాడరు. ఇదే వి హనుమంతరావు గారు, ఆయనకి రాజ్యసభ ఎప్పుడైతే నామినేషన్ రాలేదో ఆయన కనుక ఇంకా ఛానల్స్కు సంబంధించిన కులాలకు చెందిన వాళ్ళైతే ఆయన గురించి విపరీతంగా రాసేవాళ్ళు, విపరీతంగా చెప్పేవాళ్ళు, ప్రభుత్వానికి వ్యతిరేకత తెచ్చే విధంగా చేసేవాళ్ళు. అందుకని సరే ఈ ఛానల్స్ మన ఛానల్స్ కాదు. ఈ ఛానల్స్ ఏ కులాలైతే నడుపుతున్నాయో ఆ కులాలు అధికారం ఏదైతే చేస్తున్నారో వాళ్ళు, ఆ పార్టీలు కూడా మనవి కావు అనే విషయం ఈ రోజున మనకు అర్థం కావాలా. ఆ దిశలోనే మరి చిరంజీవులు గారు కూడా ఈ రోజున ఉద్యమాన్ని చేపట్టారు. అటువంటి వ్యక్తికి మరి మన ఇంటలెక్చువల్ ఫోరం తరపున అవార్డు ఇవ్వటం, అది జ్యోతిబా పూలే పేరు పెట్టడం చాలా గొప్ప విషయం. అవార్డు ఇస్తున్నటువంటి ఈ సంస్థను నేను అభినందిస్తూ మరి మన సహచరుడు, నా సహచరుడు చిరంజీవులు గారిని అభినందిస్తున్నా, కంగ్రాచులేట్ చేస్తున్నా. అయితే ఇంటలెక్చువల్ ఫోరం అంటే మేధావుల విషయానికి వస్తే, ఈ మేధావులతో మనకేం ప్రాబ్లం వచ్చిందంటే మన వాళ్ళు ఎవరో మేధావులు కాదు, మన కులాల వాళ్ళు మేధావులు కాదు, ఆ 2-3 కులాల వాళ్ళే మేధావులు. వాళ్ళే మొత్తం నేరేటివ్ని బిల్డప్ చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ఈ రాష్ట్రానికి ఏమొస్తే బాగవుతుంది అంటే వాళ్ళకి బాగుండాల్సిందే నేరేటివ్ని వాళ్ళు మనకు చెప్తున్నారు. మన గురించి వాళ్ళు ఏం చెప్పట్ల.
ఏదైనా కావచ్చు, ఓఆర్ఆర్ కావచ్చు, RRR కావచ్చు, లేకపోతే ఏ సమస్య అయినా తీసుకోండి, ఫ్యూచర్ సిటీ అయినా తీసుకోండి, అమరావతి తీసుకోండి, ఏ సబ్జెక్టు తీసుకున్నా వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి వీలైనట్టుగానే చేస్తున్నారు ఈ రాష్ట్రాల్లో. మనం అది గమనించాలి. అందుకని చెప్పి ఈ పార్టీలు చేసే పాలనలో మనకు చాలా అన్యాయం జరుగుతుంది. మరి ఇది మనం గుర్తించడం అనేది చిరంజీవులు గారి చేస్తున్నటువంటి ఏదైతే పుస్తకాల ద్వారా, రచనల ద్వారా మీరు పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. ఆయన రాసిన పుస్తకంలో సినిమా రంగంలో ఏ కులం వాళ్ళు అత్యధికంగా ఉన్నారు. మీరు సినిమా రంగం అంటే ఓ మాట చెప్తా, మనం ఇక్కడ చక్కగా చాలా పవిత్రంగా జ్యోతిబా పూలే గారి పేరు మీద ఒక అవార్డు ఇచ్చుకుంటున్నాం చిరంజీవులు గారికి. అక్కడ పద్మశ్రీలు ఇద్దరికి ఇచ్చారు, రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్. మురళీమోహన్ చచ్చిపోయిన నటుడు, ఏముంది ఆయన ఏం చేశాడని పద్మశ్రీ ఇచ్చారు చెప్పండి? 80 సంవత్సరాల వయసులో ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? కులం. అలానే రాజేంద్ర ప్రసాద్ వేదికల మీద అసభ్యకరంగా మాట్లాడాడు. అతనికి అవార్డులు ఇస్తున్నారు పద్మశ్రీలు. ఎవరికి వాళ్ళ పద్మశ్రీలు? పద్మశ్రీలు ఈ సమాజానికి నిజంగా సేవ చేసిన వాళ్ళకి ఇస్తారా, లేకపోతే మీ కులాల వాళ్ళకి ఇచ్చుకుంటారా? సో ఈ రకమైనటువంటి విషయాలు మనకు అర్థం కావాలి. సినిమా రంగం మీద ఆయన రాశారు, పారిశ్రామిక రంగం మీద, మైన్స్ ఎవరి అధీనంలో ఉన్నాయో రాశారు. మరి మైన్స్ వడ్డెర కులం ఉంది, వడ్డెర కులం వాళ్ళకి మైన్స్ అప్పచెప్పాలా? మైన్స్ అప్పచెప్పరు. ముదిరాజుల కులం వాళ్ళకి ఎంతో ఫిషర్మెన్ యాక్టివిటీ ఉంది, అవి అప్పచెప్పాలా? అప్పచెప్పరు. హౌస్ కీపింగ్ కాంట్రాక్ట్స్ చాకలి కులం వాళ్ళకి ఇవ్వాలా? ఇవ్వరు. మరి బ్యూటీ సెలూన్లు కానీ ఏదైనా కానీ నాయి బ్రాహ్మణ్ కులాల వాళ్ళకి ఇవ్వాలా? ఇవ్వరు. అంటే మనల్ని వృత్తుల పరంగా చులకనగా చేస్తూ, అణిచివేస్తూ రాజకీయంగా అసెంబ్లీలో మనకి స్థానాలు కూడా ఉండవు. ఈ రోజున ముదిరాజుల కులం చూడండి ఎంతమంది ఉన్నారో. రెడ్లు 4 ఉంటే 7 మంది ముదిరాజులు ఉన్నారు. అదే వెలమలు 0.28% అంటే 300కు ఒక్కళ్ళు ఉంటే ముదిరాజులు 300కి 321 మంది ఉన్నారు. అదే కమ్మలు 0.78 అంటే 150 మందికి ఒక కమ్మ ఉంటే మరి ఎంతమంది ముదిరాజులు ఉన్నారండి కమ్మల కన్నా? ఆలోచించండి. ఇంత అన్యాయం జరుగుతూ ఉంది. మరి అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు ముదిరాజులు? ఒక్కరు. ఇంతవరకు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎంతమంది అయ్యారు? 16 ఎన్నికల్లో 29 మంది మాత్రమే. మరి ముదిరాజుల కన్నా తక్కువ ఉన్న రెడ్లు ఎంతమంది అయ్యారు? కమ్మలు ఎంతమంది అయ్యారు? తర్వాత వెలమలు ఎంతమంది అయ్యారు? ఇవన్నీ వివరాలు మన చిరంజీవులు గారు ఆయన పుస్తకంలో ఇచ్చారు. మేము కూడా ఆయన పుస్తకాన్ని బేసిస్ చేసుకుని చిన్న పాంప్లెట్స్ తయారు చేశాం. మనం జ్యోతిబా పూలే ఆ రోజున ఏదైతే మనం ఏం తెలుసుకోవాలనుకున్నాడో, కుల వివక్ష ఎలా ఉంది, మనం ఎంత అన్యాయం గురవుతున్నాం అనే విషయాన్ని ఏదైతే ఆశించాడో జ్యోతిబా పూలేది, ఇంతవరకు అది ఇంకా గ్రామాన పాకలేదు. కాబట్టి చిన్న బుక్లెట్స్ మన వాళ్ళు చదవటం అనేది, ఈ ఏదైతే సాహిత్యం మనం చదవాల్సిన అవసరం లేని సాహిత్యాన్ని మనం చదువుతున్నాం. వాటి వలన ఏం ఉపయోగం లేదు. అవన్నీ వాళ్ళ పద్ధతుల్లోకి మనల్ని నెట్టివేయటానికే వాళ్ళు చేస్తుంది. ఇది సాంస్కృతికంగా జరిగేటువంటి అణచివేత. దాని నుంచి మనం బయటపడాలి. ఇందులో మీరు చూడండి, రెడ్లు 100కి 4 ఉంటే 576 మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఇప్పటి వరకు. ముదిరాజులు కేవలం 29 మంది అయ్యారు. అదే కమ్మలు 73 మంది అయ్యారు. 0.78% అండి, 1 కన్నా తక్కువ ఉండి వాళ్ళు 73 మంది అయితే ముదిరాజులు 29 మంది అయ్యారు. అలానే వెలమలు 0.28% ఉంటే 149 ఎమ్మెల్యేస్ అయ్యారు. 149, 149 మంది, ముదిరాజులు 29 మంది అయ్యారు. గౌడ్లు, రెడ్ల కన్నా ఎక్కువ ఉన్న గౌడ్లు కేవలం 54 మంది ఎమ్మెల్యేలు. రెడ్ల కన్నా ఎక్కువ ఉన్న యాదవులు 29 మంది ఎమ్మెల్యేలు. ఎంత అన్యాయం చూడండి. జనరల్గా యాదవులు చూసి, గౌడ్లు చూసి మిగిలిన బీసీలు అందరూ అసూయ పడుతూ ఉంటారు. నిజంగా వాళ్ళు కూడా మేము బాగా పైకి వచ్చామనుకుంటారు. నేను యాదవ్ని, నేను గౌడ్ని, నాకు పర్వాలేదు, నేను బాగానే ఉన్నా, రెడ్లతో కమ్మలతో వెలమలతో సమానంగా ఉన్నా అనేటువంటి అభిప్రాయం వాళ్ళు కూడా ఉంటారు. అయితే వాళ్ళు అనుకున్నంత ఏం పైన లేరు. వాళ్ళని బూచిగా చూపించి మిగిలిన బీసీల మధ్య యుద్ధం అనేది ఒక రకమైన పరిస్థితిలో సాగుతూ ఉంది. అందువల్ల ఇవన్నీ గమనించాలా.
ఇటువంటి చిన్న చిన్న బుక్లెట్స్ ఏదైతే మన చిరంజీవులు గారు రాశారో, ఆ చిరంజీవులు గారు రాసింది సినిమా, వ్యాపార రంగం, అన్ని రంగాలను ఆయన టచ్ చేస్తూ ఎట్లయితే రాశారో, జ్యుడిషియరీలో కూడా ముదిరాజులు జడ్జి ఎవరన్నా ఉన్నారండి? హైకోర్టులో ఎవరన్నా చేశారా? ఇంతవరకు మీకు చెప్తున్నా, స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఒక్క బీసీ కులాల నుంచి చీఫ్ జస్టిస్ ఒకే ఒక్క ఆయన అయ్యాడు. ఒకే ఒక్క ఆయన, జస్టిస్ కొమరయ్య. ఆయన కుమ్మరి కులానికి చెందిన ఆయన కూడా ఈ మన స్వాతంత్రం వచ్చినాక ఈ ప్రభుత్వాలు చేసినటువంటి జడ్జి కాదు ఆయన. నైజాం కాలంలో కరీంనగర్ నుంచి ఆయన ఐసీఎస్ పరీక్ష రాసి అప్పుడు ఆయన జ్యుడిషియరీకి ఎంపిక అవ్వబట్టి ఆయన చివరికి చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు అయ్యాడు. ఒక్కరే ఒక్క బీసీ. ఎస్సీల నుంచి ఎవరు కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ కాలా ఈ రాష్ట్రం నుంచి. ఎస్టీల నుంచి ఎవరూ కాలా, ముస్లింల నుంచి ఎవరూ కాలా. ఎవరయ్యారండి? ఎవరు హైకోర్టు చీఫ్ జస్టిస్లు అయ్యారు? ఈవెన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు ఎవరయ్యారు చూడండి, కమ్మారెడ్డి, వెలమ కులాలకు చెందిన వాళ్ళే అయ్యారు. మరి ఇవన్నీ మనం తెలుసుకోవాలా? తెలుసుకోకుండా ఎక్కడుంటున్నాం మనం? ఏ రకంగా మనం మన జీవితాన్ని సాగిస్తున్నాం? మనం ఇవన్నీ తెలుసుకున్న రోజునే. అందుకే మన దేశంలో ఉన్నది ఇంటలెక్చువల్ బ్యాంక్రప్టసీ. ఇంటలెక్చువల్గా మేధావులు అందరూ దివాళా తీశారా? దివాళా మేధావులు వద్దు మనకి. మన మేధావులు మన వాళ్ళే ఈ అంశాలని స్టడీ చేసి ఈ రోజున మన ప్రజలకి ఈ విజ్ఞానాన్ని పంచాల్సిన అవసరం ఉంది. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ముస్లింలకు కానీ జరిగే అన్యాయం అంతా ఇంత కాదు. ఈ ప్రజాస్వామ్యం కొన్ని కులాల చేతుల్లోనే ఉంది. ఈ ప్రజాస్వామ్యం అసంపూర్ణ ప్రజాస్వామ్యం. ఇది పూర్తిగా అన్ని వర్గాలని ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. అసెంబ్లీ అంటే అన్ని కులాల వాళ్ళు గనక ఉన్నట్లయితే ఆ రోజున, ఇప్పుడు మనం చూసుకున్న అసెంబ్లీలో 119 సీట్లలో 60 మంది కమ్మారెడ్డి వెలమలు ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకు కావాల్సిన నిర్ణయాలే దొరుకుతాయి. మనకు కావాల్సింది మేనిఫెస్టోలో పెడతారు. మీకు ఆ పెన్షన్ ఇస్తాం, ఈ పెన్షన్ ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి. వాళ్ళకి కావాల్సింది మేనిఫెస్టోలో అక్కర్లా, వాళ్ళే సంతకాలు పెడతారు. దానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తా, నేను విరమిస్తా. 42% బీసీలకు రిజర్వేషను తెలంగాణలో, 34% బీసీలకు రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో, 10% కమ్మారెడ్డి వెలమలకి రిజర్వేషన్. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు చాలా చర్చ జరిగింది. ఇవాళ వద్దా, ట్రిపుల్ టెస్ట్, ఇది కోర్టులో వీగిపోద్ది అని రకరకాలుగా చెప్పారు. మరి 10% కమ్మారెడ్డి వెలమలకి రిజర్వేషన్ ఇవ్వాలంటే ఎక్కడైనా చర్చ జరిగిందా? ఎక్కడైనా మేనిఫెస్టోలో పెట్టారా? ఎవరైనా ఆపారా? నరేంద్ర మోడీ 2019లో కేవలం 10 రోజుల్లో లోక్సభ, రాజ్యసభ అన్ని చోట్ల ఆ రిజర్వేషన్ చట్టాన్ని క్లియర్ చేశాడు, ఆయన పాస్ చేశాడు. అదే చట్టం తెలంగాణకు వస్తే కేసీఆర్ మాట్లాడకుండా సంతకం పెట్టాడు. ఎవరైనా క్వశ్చన్ చేశారా? అలానే అక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా సంతకం పెట్టాడు. ఎందుకండి? ఈ కులాలన్నీ ఒకటే. వాళ్ళ భాష మనలాగా ఇలా మాట్లాడుకోవక్కర్లా, కను సైగల ద్వారా మాట్లాడతారు. దానికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. అమరావతిలో పార్లమెంట్లో చర్చ సాగుతుంది. అమరావతి చేయండి, పార్లమెంట్లో చర్చ చేయండి, ఆర్డర్స్ ఇవ్వండి, అది ఎవరు అభ్యంతరం చెప్పరు. దాని సందర్భంగా రేణుకా చౌదరి ఆమె మాట ఏంటండి? ఏమన్నది? ఎస్ అమరావతి ఇది కమరావతి అన్నది. అంటే ఏంటి కమరావతి అని ఆమె చెప్తుంటే అది కమ్మల రాజధానా? నాకు చెప్పండి. బీసీలకు రాజధాని కాదా అది? ఎస్సీలకు కాదా? ఎస్టీలకు కాదా? ముస్లింలకు కాదా? మన మేధావులు ఏం చేస్తున్నారు ఈ విషయాల మీద? ఎంత సీరియస్ వ్యవహారాలు చెప్పండి ఇది. మనం ఏదో అనుకుంటున్నాం, జగన్కి బాబు మధ్య జరిగే యుద్ధంలాగా చూసేసి మనం ఏదో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూసినట్టు చూసి రేపొద్దున ఓట్లు వాళ్ళకో వీళ్ళకేసి మళ్ళీ వాళ్ళనే అందలాన్ని ఎక్కిస్తున్నాం. అయితే రిజర్వేషన్లు, కమ్మారెడ్డి వెలమలకు 10% రిజర్వేషన్లు మోడీ ఇచ్చినప్పుడు ఇక్కడ కేసీఆర్ కిమ్ అనకుండా సంతకం పెట్టాడు, అక్కడ జగన్మోహన్ రెడ్డి కిమ్ అనకుండా సంతకం పెట్టాడు. అదే 42% రిజర్వేషన్లు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు మరి ప్రధానమంత్రి కూడా పెట్టాలిగా సంతకం. ఎందుకు పెట్టలే నాకు చెప్పండి. బీజేపీ వాళ్ళు ఏం చెప్తారో చెప్పండి. మరి ఇక్కడ బీసీలు హిందువులు లేరా? మరి హిందువులకి రిజర్వేషన్లు ఇవ్వరా? మరి మీది హిందుత్వవాద ప్రభుత్వం అయినప్పుడు ఎందుకు చేయలే మీరు అని మనం ఏమైనా ప్రశ్నించామా, మాట్లాడామా?
ఈ రకమైనటువంటి అవగాహన ఈ రోజున కావాలి. ఏదన్నా తీసుకోండి, నేను చెప్తున్నా, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జరిగే అన్యాయం ప్రతిదీ కుల ప్రాతిపదికనే. పదవిచ్చినా మన వాళ్ళు హోంమంత్రులైనా ఏ మంత్రులైనా, మనకి తెలుసు ఒక హోంమంత్రి, ముస్లిం హోంమంత్రి ప్రగతి భవన్ గేటు బయట నుంచి వెనక్కి పంపారు. సో ఈ రకమైనటువంటివి జరుగుతూనే ఉంటాయి. ఆదివాసీల గురించి ఒక మాట చెప్తా. మనం మన కులాల గురించి ఆలోచిస్తున్నాం. ఆదివాసీలు ఇక్కడ తెలంగాణ నుంచి మండలాల్ని ఆంధ్రాకి అప్పచెప్పారు. ఆంధ్రాకి అప్పచెప్తే పోలవరం ప్రాజెక్టు కింద 1,50,000 కుటుంబాల ఆదివాసీల ఇళ్ళు ఒళ్ళు చెట్టు చేమ అన్నీ మురిగిపోతున్నాయి. ఈ 1,50,000 ఆదివాసీలు వందల వేల సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నారు. వాళ్ళు ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్, వాళ్ళు ఆదివాసీలు, మనం కాదు. మనం ఇక్కడ అక్కడ ఎక్కడో అక్కడ సెటిల్ అయిన బ్యాచే మందంతా, కొద్దో గొప్ప ముందో వెనకో. వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు ఎక్కడ పుట్టారో అక్కడే ఉంటున్నారు తరతరాలుగా. వాళ్ళకి అసలు రేపొద్దున వాటర్ మురుగుద్దంటే రేపు మారుదాంలే, ఇప్పుడు వరకు ఉండొచ్చు కదా అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఆదివాసీలు అక్కడ. అటువంటి ఆదివాసీలకి 1,50,000 కుటుంబాలు వాళ్ళ భూములన్నీ పోతూ ఉంటే భూములు ఎక్కడ ఇవ్వాలి చెప్పండి? ఏ పోలవరం ప్రాజెక్టు కింద 10 లక్షల ఎకరాలు నీరు అందుతుందో అందులో ఇవ్వాలా వద్దా? మీరు నాకు చెప్పండి, ఎవరైనా సరే న్యాయం చెప్పండి. ఎక్కడ ఇవ్వాలండి భూమి వాళ్ళకి? వాళ్ళకి ఏ ప్రాజెక్టు వల్ల నష్టపోతున్నారో ఆ ప్రాజెక్టు వలన మిగిలిన జనాలు ఎక్కడ లాభం పొందుతున్నారో ఆ లాభం పొందే చోట ఇవ్వాలి కదా. మరి ఇస్తున్నారా? మనం ఎవరినైనా ప్రశ్నిస్తున్నామా? ఈ మేధావులు ఏమన్నా మాట్లాడుతున్నారా? అసలు వీళ్ళు మేధావులేనా? ఎంత న్యాయం అండి ఇది! ఒక మీడియానా? మనకి చైతన్యం ఉందా? మన యూనివర్సిటీలు ఏమవుతున్నాయి? ఈ చర్చలు సాగుతున్నాయా? సో ఇవి ఆలోచించ. అదే మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. అమరావతిలో ఎకరం ఇస్తే 1,250 గజాలు ఇస్తున్నారు. అంటే అమరావతి వల్ల లాభం రేపు పొద్దున మన గచ్చిబౌలిలాగా ఎప్పుడైతే లాభం పెడితే అక్కడ లాభం ఎవరికి వస్తుంది? భూములు ఇచ్చిన రైతులకు వస్తుంది. రైతులు ఇచ్చారు, త్యాగం మెచ్చుకుందాం, మంచిదే, ఇవ్వండి, తప్పేం లేదు. 1,250 గజాలు వస్తే గజం ₹1,00,000 ఉంటే 12.5 కోట్లు కాదు, 30,000 ఉందనుకోండి గజం, 40,000 ఉందనుకోండి, 4-5 కోట్ల రూపాయల విలువైనటువంటి ఎకరం అక్కడ అమరావతిలో వాళ్ళకి ఇస్తున్నప్పుడు మరి ఆదివాసీలకి 1,50,000 కుటుంబాలకి ఏం చేస్తున్నామండి? ఇది మనం అసలు డెమోక్రసీనా? ఇది నిజంగా న్యాయంగా ధర్మంగా సాగే పాలన? ఈ ప్రభుత్వాలా, మన రాజకీయ నాయకులా? చెప్పండి. ఎంత అన్యాయం జరుగుతుంది ఈ దేశంలో. మనకు సంబంధం లే, ఆదివాసీలు మొహం చూడం, అటు వెళ్ళం, వాళ్ళు మన దగ్గరికి రాలేరు, వాళ్ళు అక్కడే పడి ఉంటారు. రేపంతా వీళ్ళంతా కూడా వీళ్ళకి అందుకనే అసెంబ్లీలో మన వాటా కనుక మనకు పెరక్కపోతే ఈ స్వార్థపరులైన రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించుకునే పద్ధతితో, కుల ఆధిపత్యంతో పార్టీల్లో అదొక పెద్ద ఫినాన్షియల్ ఎక్స్పర్టైజ్ అయిపోయిందండి. పార్టీలు అంటే ఏంటంటే కార్పొరేట్స్ అయిపోయినాయి. ఒక్కొక్క పార్టీకి ఫండు వేల కోట్ల రూపాయలు ఉంటుంది. ఎంత అన్యాయమో చూడండి. ఫండింగ్, ఎలక్టోరల్ ఫండ్స్ అని చెప్పి ఈ రకంగా. సో ప్రొఫెసర్ గారు లేస్తున్నారు, నేను కూడా క్లోజ్ చేస్తున్నా. నా ఇంతకు ముందే లేచారు, ఒకసారి ఐడియా వచ్చింది. అయినప్పటికీ మరి నేను కూడా నా అవకాశం నేను తీసుకోవాలి కదా. మరొకసారి మధుసూదనాచార్య గారి ముందు, హనుమంతరావు గారి ముందు మాట్లాడే అవకాశం మనకు వస్తుందా? రాదు కదా. సో అందుకని చెప్పి ఈ రకంగా మనం ఈ విషయాల్లో మనం ఆలోచించనంత వరకు మనం పిచ్చోళ్ళ లెక్కే ఉంటాం. మనం ఏదో పక్కన ఉండి చిన్న చిన్న వ్రతాలు, పూజలు, హోమాలు, జపాలు, ప్రేయర్లు, ప్రార్థనలు, నమాజులు చేసుకుంటూ బతుకుతాం. అది కాదు. వాస్తవాలు గ్రహించాలా. మేధావులందరూ ఈ దృష్టితో ఆలోచించాలా. ఈ రోజున నిజమైన మేధావి, పూర్తి అవగాహన, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవులు గారికి మరి ఇవ్వటం అనేది ఆయన జ్యోతిబా పూలే ఆత్మ శాంతిస్తుందని నేను నమ్ముతూ మరి సెలవు తీసుకుంటున్నా. ఈ చిన్ని పుస్తకాలు ఒక 10-12 ఉన్నాయి, ఇస్తాను. ఇది కాకుండా మనకి తరతరాలుగా బీసీలకు పరాభవం అని చెప్పి మనకి మెయిన్ పేజ్ ఆర్టికల్స్ విజయక్రాంతిలో వచ్చింది. ఇవి కూడా కొన్ని కాపీలు ఉన్నాయి. పరాభవ నామ సంవత్సరంలో అయినా సరే మనకి పరాభవాలు పోవాలా, వాళ్ళకి రావాలని నేను అనట్లే. మనకి పరాభవం పోవాలా, విజయం రావాలా అని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై పూలే.